మూవీ స్టార్ట్ అవుతుంది. అమెరికాలో ఉన్న ఒక అమ్మాయితో. తన పేరు కీర్తి. అయితే తనిప్పుడు తన 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరిని కలవాలి అనుకుంటుంది. అందుకే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అందరికి కాల్ చేసి చెప్పింది. ఇంకా చిట్టి అంటే మూవీ హీరోయిన్ వాళ్ళ అక్కకి కాల్ చేసి ఏయ్ ప్లీజ్ చిట్టిని కూడా రమ్మనవా ప్లీజ్ అని చెప్తుంది. అయితే తర్వాత మనం చిట్టిని చూస్తాం. ఇప్పుడు తను ఒక హౌస్ వైఫ్. తనకు 2 పిల్లలు ఉంటారు. తను ఒక మంచి ఇల్లాలుగా అన్ని పనులు చేస్తూ ఉండేది. అయితే ఒక రోజు తన పిల్లల్ని స్కూల్ కి పంపుతున్నప్పుడు అమ్మ నువ్వు 1 వీక్ గా ఎందుకు ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసావని అడుగుతుంది. అయితే దానికి సమాధానంగా తను ఏమీ చెప్పకుండా లోపలికి వెళ్లి అద్దంలో తనని తాను బాధగా చూస్తుంది. ఇక్కడ మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇప్పుడు చిట్టి ఒక చిన్న పిల్ల. తను ఇంకా పెద్ద మనిషి కూడా కాలేదు. అయితే తను రవి అంటే హీరోని తనకు తెలియకుండా ఫాలో అవుతూ ఉంటుంది. తన ఫ్యామిలీలో ఒక తాత, అమ్మ ఇంకా నాన్న ఉంటారు. తన నాన్నకు తనంటే చాలా ఇష్టం. అయితే ఒక రోజు వాళ్ళ అమ్మ తనకు కూరగాయలు తెమ్మని పంపింది అని కూతురు మీద గారాబంతో తనని చెంప మీద గట్టిగా కొడతాడు. ఇక్కడ మనకు తన కూతురు మీద అతనికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఇంకో సైడ్ మనం రవిని చూస్తాం. తన ఫ్యామిలీలో తన తమ్ముడు, నాన్న ఇంకా అమ్మ ఉంటారు. అయితే తన నాన్న మేకలను పాలిస్తూ వాళ్ళు అలా అలా బ్రతుకుతూ ఉంటారు. రవి ఒక స్కూల్ టాపర్. ఎందుకంటే తను చాలా బాగా చదివేవాడు. కానీ ఒక రోజు వాడు మార్కెట్ కి వెళ్లి వస్తున్నప్పుడు కొందరు ఊర్లో ఉండే బేవర్స్ లాంటి వాళ్ళు తనని ఆపి రే తమ్ముడు బిట్లు చూస్తావా అని అడుగుతారు. అప్పుడు అతను చీ అలాంటివి నేను చూడను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తర్వాత చిట్టి పెద్ద మనిషి అయిందని అందరికీ తెలుస్తుంది. అందరూ చాలా హ్యాపీగా అన్ని పనులు చేయడం మొదలు పెడతారు. ఇంకా తన్ని ఒక రూమ్ లో కొన్ని రోజులు ఉంచుతారు. మరి రవి విషయానికి వస్తే మళ్ళీ అతను తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ అన్నలో అతన్ని బలవంతంగా బ్లూ ఫిల్మ్స్ చూపిస్తారు. అయితే ఆ నైట్ అతను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అతను చదువుకోలేకపోతాడు. ఎందుకంటే తన మైండ్ లో ఆ చిత్రాలే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. సో తెల్లవారి ఆ అన్నల దగ్గరికి వెళ్ళి మీ ఫోన్ లో ఎన్ని ఉంటే అన్ని ఎక్కించండి అని అన్ని ఎక్కించుకొని చూడడం మొదలు పెడతాడు. ఇంకో సైడ్ చిట్టి ఒక్కదాన్ని రూమ్ లో ఉంటుంది. అప్పుడు అక్కడికి తన పెదనాన్న కూతురు అయిన వైశాలి అక్క వస్తుంది. అప్పుడు చిట్టి తన్ని అవునక్క పెద్ద మనిషి అయ్యాక అబ్బాయిల్ని చూస్తే ఒళ్ళంతా సర్రును జిమ్ము కొడుతుందంట కదా అని అడుగుతుంది. అప్పుడు తను ఒసేయ్ ఇవి నీకెవరు చెప్పారే బాబు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఒక అవ్వ తన దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ్ని అవ్వ అది చేశాక ఎలా అనిపిస్తుంది అని అడుగుతుంది. అప్పుడు ఆ అవ్వ సిగ్గుపడి అదంతా ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడులో ఇలా లేట్ గా పెళ్లిళ్ళు చేస్తున్నారు కానీ అప్పట్లో మాకు పెద్ద మనిషి అయిన వెంటనే పెళ్లి చేసేసేవారు అని చెప్తుంది. అప్పుడు చిట్టి అయితే నువ్వు చాలా లక్కీ అవ్వ అని అంటుంది. ఇంకో సైడ్ రవి ఆ ఫిల్మ్స్ ని ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అన్నలు వచ్చి రే తమ్ముడు ఇవే చూస్తే ఎలా రా అది ముందుకు తీసుకుని వెళ్ళాలి కదా అని అంటారు. అప్పుడు రవి అయినా పిల్ల లేకుండా ఎలా అన్నా అని అంటాడు. అప్పుడు అతను రవికి ఒక అమ్మాయిని ఎలా పడేయాలో నేర్పిస్తాడు. పిల్ల చూసినప్పుడు లొట్టలు ఎగరే లాంటివి నేర్పిస్తాడు. అప్పుడు నుంచే తను అది చేయడం మొదలు పెడతాడు. అయితే కొద్ది రోజుల తర్వాత చిట్టి ఫంక్షన్ ఇంకా అన్ని చాలా ఆనందంగా జరుగుతాయి. అది చూసి తన నాన్న చాలా హ్యాపీగా ఉంటాడు. అయితే ఒక రోజు రవి తన ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు బాల్కనీలో ఉన్నప్పుడు పక్కన ఉన్న ఇంట్లో చిట్టిని చూస్తాడు. అది తన ఇల్లే. చిట్టి కూడా అతన్ని చూస్తుంది కాబట్టి ఆ అన్నలు చెప్పిన ప్లాన్ ని ట్రై చేస్తాడు. అప్పుడు తను కూడా ఎగ్జాక్ట్ ఆ అన్నలు చెప్పినట్టుగానే చేస్తుంది. అప్పుడు రవికి అర్థమవుతుంది తనకు కూడా ఇష్టమే అని. తర్వాత చిట్టి నాన్న తను పిలిచాడని తన కిందకి వెళ్ళిపోతుంది. అక్కడ తన అమ్మ వచ్చి నేను షాప్ కి వెళ్తున్నా అని అంటుంది. అప్పుడు తను వద్దులే అమ్మ నేను వెళ్తా, అయినా ఇంట్లో ఉంటే బ్రెయిన్ స్టక్ అయిపోతుంది, అదే బయటికి వెళ్ళి అలా వస్తే మైండ్ క్లీన్ అండ్ షార్ప్ గా ఉంటుంది అని మాటలు చెప్పి బయటికి వస్తుంది. అప్పుడు తన నాన్న చూసుకుని వెళ్ళమ్మా బయట కుక్కలు ఉంటాయి అని అంటాడు. అప్పుడు తను బయటికి వచ్చాక మన కుక్క ఒకటి సొంగలు కార్చుకుంటూ బయట ఉంటాడు. తనతో ఊరంతా కలిసి తిరుగుతాడు. అయితే ఆ గ్యాప్ లో ఇద్దరు వాళ్ళ చేతుల్ని కలపాలి అని అనుకుంటారు. కానీ అన్ని ఫెయిల్ అయిపోతాయి. కానీ ఒక షాప్ దగ్గర ఉన్నప్పుడు తెలియకుండా ఒక అవ్వ వచ్చి రవిని తప్పుకో బాబు అని తోసినప్పుడు చిట్టి మీద పడతాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ టచ్ జరుగుతుంది. ఇద్దరు అదోలా అయిపోతారు. అయితే ఇలాగే వాళ్ళు తిరుగుతూ చాలా దగ్గర అయిపోయారు. అండ్ ఒక రోజు వీధిలో వెళ్తున్నప్పుడు చిట్టి రవిని ఒక మూలకు తీసుకుని వెళ్లి డైరెక్ట్ గా ముద్దు పెట్టేస్తుంది. తర్వాత రాత్రి రవి ఆ ముద్దు గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అప్పుడు తన దగ్గర నుంచి కాల్ వస్తుంది. ముందుగా తను అని కనిపెట్టలేకపోతాడు కానీ తర్వాత తెలుసుకుంటాడు. అయితే అప్పుడు వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకున్నప్పుడు ఎలా అనిపించింది అని అడుక్కొని అలాగే చాలాసేపు మాట్లాడుకుంటారు. అయితే మార్నింగ్ మళ్ళీ తను కాల్ చేసినప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు తను అక్కడే తన ఫ్రెండ్ వాళ్ళ బాల్కనీలో ఉంటాడు. కానీ అప్పుడే తన నాన్న మళ్ళీ కిందకి రమ్మని చిట్టిని పిలుస్తాడు. అప్పుడు మేడ మీద ఏం చేస్తున్నావు అమ్మా అని అడుగుతాడు. తను అంటుంది విటమిన్ డి కోసం వెళ్ళాను నాన్న అని. అయితే తర్వాత వాళ్ళు అమ్మ నాన్న మార్కెట్ కి వెళ్ళిపోతారు. అప్పుడు తను రవికి ఇంట్లోకి రమ్మంటుంది. అప్పుడు రవి ఎవరికి కనిపించకుండా గేట్ లోకి వచ్చేస్తాడు. కానీ తన తాతకి దొరికిపోతాడు. అప్పుడు ఏదోలా ఛార్జింగ్ పెట్టాలి అనే సాకుతో లోపలికి వెళ్తాడు. అప్పుడు తను అతన్ని గట్టిగా వాటేసుకొని లాక్కొని వెళ్లి సోఫా మీద వేస్తుంది. ఇంకా అతని షర్ట్ బటన్స్ ని విప్పుతుంది. ఇద్దరు ఆ పనికి సిద్ధం అయ్యారు అనే లోపే తాత కుక్కని చూసి ఏయ్ ఏయ్ అని అరుస్తాడు. అప్పుడు రవి భయపడి తన ఒంటి మీద కూర్చొని ఉన్న చిట్టిని కింద పడేసి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు తాత తన్ని కుక్కొచ్చింది బాబు అందుకే అరిచా అని అంటాడు. ఇంకా ఛార్జింగ్
ఛార్జ్ అయిపోయిందా అని అడుగుతాడు. అప్పుడు రవి ఆ తాత కొంచెం ఎక్కింది, ఇంకెప్పుడైనా మిగతాది కూడా ఎక్కించుకుంటా అని వెళ్ళిపోతాడు. అప్పుడు వాడు మళ్ళీ ఆ అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి తమ్ముడు ఎంతవరకు వచ్చింది మ్యాటర్ అని అడిగినప్పుడు ఏదో అలా జరుగుతుంది అని, కానీ మ్యాటర్ ముందుకు వెళ్ళట్లేదు అని అంటాడు. అప్పుడు వాళ్ళు రేయ్ ముందు నువ్వు తనకు ఒక బిట్ పంపురా, అప్పుడే తన అన్నిటికీ ఒప్పుకుంటుంది అని అంటారు. అప్పుడే తన నుంచి కాల్ వస్తుంది. అప్పుడు రవి బిట్ల గురించి అడుగుతాడు అనే లోపే తనే నువ్వు బిట్స్ చూస్తావా, నేను అవన్నీ చూసేసా, కావాలంటే నీకు పంపుతా అని చెప్పి వాడికి షాక్ ఇస్తుంది. మ్యాటర్ ఏంటంటే తను ఇలాంటివి చాలా చూసేసింది కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఫిజికల్ అవ్వడానికి తొందరలో ఉంది. అయితే అదే రోజు మళ్ళీ కాల్లో ఉన్నప్పుడు ఇద్దరం ఒకరికి ఒకరు న్యూడ్స్ పంపుకుందామా అన్నప్పుడు రవి షాక్ అయిపోతాడు. కానీ తర్వాత ఒప్పుకొని వీడియో కాల్ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ టాస్ వేసి ముందు ఎవరు బట్టలు విప్పాలా అని డిసైడ్ అవుతారు. అయితే టాస్ లో ముందు చిట్టి అలా చేయాలి అని తేలుతుంది. అయితే తను ముందుగా ఒకటి తర్వాత ఒకటి డ్రెస్ విప్పడం మొదలు పెడుతుంది. అప్పుడే వాళ్ళ నాన్న చిట్టి ఇంకా తినడానికి రాలేదా అని వచ్చి డోర్ ని నాక్ చేస్తాడు. అప్పుడు తను బయటకు వచ్చి ఒళ్ళంతా చెమటలతో ఏం లేదు డాడీ ఆన్లైన్ క్లాసెస్ నడుస్తుంది, అందుకే ఇలా చెమటలు పడుతున్నాయి అని అంటుంది. అప్పుడు తన నాన్న సరే అమ్మ కొన్ని రోజుల తర్వాత ఏదోలా మేనేజ్ చేసి ఏసీ వేయిస్తాలే అని వెళ్ళిపోతాడు. అయితే ఇంకో సైడ్ ఇప్పుడు రవి టర్న్ కాబట్టి రవి కూడా ఒకటి తర్వాత ఒకటి విప్పడం మొదలు పెడతాడు. రవి మొత్తం విప్పేశాక తను చూసి అదోలా అవుతుంది. అయితే తర్వాత మార్నింగ్ రవి అమ్మ నాన్న ఫోన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు రవి నాన్న ఏంటో రాత్రంతా ఫోన్ లో గుయ్య గుయ్య సౌండ్స్ వస్తున్నాయి అని అంటాడు. దానికి సమాధానంగా రవి అమ్మ అది ఫోన్ లో గుయ్య గుయ్య కాదు, చదువులో గుయ్య గుయ్య, అయినా రోజు ఈ టైంకి లేచేవాడు కదా, ఏంటి ఇవాళ ఇంకా లేవలేదు అని తన తమ్ముడిని లేపడానికి పంపుతుంది. అయితే వాడు వచ్చి తలుపు కొట్టాక వస్తలేరా అని మళ్ళీ ఆ బెడ్ మీద పడుకొని ఉండిపోతాడు. రవి ఇప్పటి వరకు ఇంకా నగ్నంగానే ఉంటాడు. అయితే అప్పుడే ఒక ఆంటీ వచ్చి సెగ్గడ్లు ఎక్కడ ఉన్నాయని రవి అమ్మని అడిగినప్పుడు లోపల ఉంటాయని తన్ని లోపలికి పంపింది. అప్పుడే రవి నిద్రమత్తులో ఉండటం వల్ల బయటికి అలాగే నగ్నంగానే వచ్చేస్తాడు. అప్పుడు తను చూసి షాక్ అయిపోతుంది. ఇదంతా అయ్యాక మళ్ళీ చిట్టి తనకు కాల్ చేస్తుంది. అప్పుడు తను రేపు నా బర్త్డే అని చెప్తుంది. అప్పుడు రవి అవునా అయితే ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని అడుగుతాడు. అప్పుడు తను గిఫ్ట్ ఇస్తే మరవకుండా లైఫ్ అంతా గుర్తు ఉండిపోవాలి, అంటే మనిద్దరం ఆ పని చేయాలి అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ వేసుకుంటారు ఎలా అది చేయాలి అని. అయితే మరుసటి రోజు తన బర్త్డే అని అందరినీ తను పిలుస్తుంది. అయితే అక్కడ మనకు ఇన్ని రోజులుగా రవికి అన్ని నేర్పిస్తున్న గురువు బాలు అన్న చిట్టికి అన్న అవుతాడని రవికి తెలుస్తుంది. అప్పుడు వాడు అతనికి తెలియకుండా ఏదోలా మేనేజ్ చేస్తూ అక్కడ ఉంటాడు. అయితే కేక్ కటింగ్ చేసేటప్పుడు బాలు అన్న బావ కూడా వచ్చుంటాడు. అతను కూడా బాలు లాగే ఆటో నడుపుతూ ఉంటాడు. కానీ ఇంకా వాడికి పెళ్లి కాలేదు. సో చిట్టిని అతనికి ఇవ్వాలి అని బాలు అనుకుంటుంటాడు. అందుకే కేక్ కటింగ్ చేశాక ముందు వాడికి కేక్ పెట్టమంటాడు. కానీ చిట్టి మాత్రం ఫస్ట్ బైట్ తన నాన్నకి పెడుతుంది. ఎందుకంటే తన నాన్న అంటే తనకు చాలా ఇష్టం కాబట్టి. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తినిపిస్తుంది. కానీ ఆ ఒక్క బావకి మాత్రం తినిపించదు. అయితే ఈ విషయం బాలుకి నచ్చదు. అయితే అందరికీ కేక్ పెట్టిన తర్వాత ఇప్పుడు బాలు రవిని కూడా రమ్మంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ సిగ్గుతో ఒకరిని ఒకరు తినిపించుకుంటారు. కానీ అప్పుడే రవి కేక్ తినిపించాక బుగ్గపై కాస్త కేక్ ని రాస్తాడు. అయితే అక్కడున్న బాలుతో ఉండే ఇంకో అన్న రే ఈ బాలుగాడ ఒక అలవగాడ్రా, చేసుకోక వాడి చెల్లికి వాడే ఫిట్టింగ్ పెట్టాడు నీతో, రే ఇప్పటికైనా దాన్ని వదిలేయరా, వాడు అసలుకి మంచోడు కాడు అని వార్నింగ్ ఇస్తాడు. కానీ రవి మాత్రం ఏముందులే బొక్క అని తన ప్లాన్ ని స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ప్లాన్ ప్రకారం బాలు ఇంకా తన టీం వాళ్ళకి చాలా బీర్స్ కొనిచ్చి తాగిపిస్తాడు. అదే టైంలో బాలు నా చెల్లి బంగారం రా, చాలా పద్ధతిగా పెరిగింది, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చాలు తల ఎప్పుడు కిందే ఉంటుంది అని అంటుంటాడు. అప్పుడు రవి అన్న చుచ్చుకు వెళ్లి వస్తా అని అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా తన ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. అతను ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటాడు. రవి చెప్పగానే ఊర్లో కరెంట్ పీకేయడానికి. ఇంకో సైడ్ బాలు ఫేస్బుక్ లో బర్త్డే వీడియో అప్లోడ్ చేద్దామని వీడియోని చూస్తాడు. అప్పుడు రవి తనకు బుగ్గుపై కేక్ రాసిన సీన్ చూసి ఇంకా వాడి చూపులు చూసి నేను గ్యారంటీగా చెప్పగలనురా వాడు నా చెల్లిని అలానే చూస్తున్నాడు అని, కానీ తనతో ఉండే ఇంకొకడు వదిలేరా కేకే కదా ఇంకేం జరగలేదు కదా అని అంటాడు. అప్పుడు వాడు అలా ఏం జరగకుంటే మంచిది, నాకేదో డౌట్ గా ఉంది, ఈ రోజు ఏదో ప్లాన్ వేశాడు అనుకుంటా అని తాగి నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ పడుకుంటాడు. అయితే రవి వచ్చి అది చూసి తన ఫ్రెండ్ కి కాల్ చేసి కరెంట్ తీసేయమంటాడు. అప్పుడే బాలు ఒక బీర్ బాటిల్ పట్టుకుంటాడు. సడన్లీ బయట నుంచి బీర్ బాటిల్ పగిలిన సౌండ్ చిట్టి రూమ్ కి వస్తుంది. అప్పుడు బయట ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. మ్యాటర్ ఏంటంటే కేక్ కటింగ్ టైంలో బాలు బావుకి కేక్ పెట్టమన్నాడనే విషయానికి చిట్టి నాన్న కోపం వచ్చి ఆ బాటిల్ ని పగలగొట్టాడు. అప్పుడు అతను నా చిట్టి తల్లిని నీలా ఇంకో ఆటో వాడికి ఇచ్చి పెళ్లి చేయాలా చీ అని అంటాడు. అప్పుడు అక్కడ కోపంలో ఉన్న బాలు ఏ రోజైనా నీ కూతురు తప్పు అనిపించి నన్ను నువ్వు గుర్తు చేసుకుంటావు చూడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో రవి చిట్టి రూమ్ కి వెళ్లి ఆ పని చేసి బయటకు వచ్చేస్తాడు. అయితే మళ్ళీ మార్నింగ్ బాలు ఫుల్ గా తాగి రవిని ఒక చెట్టు కిందకి రమ్మంటాడు. రవి వస్తున్న టైంలో బాలు తన ఫ్రెండ్స్ తో రే మా బాబాయ్ ఎంత ప్రేమగా నా చెల్లిని పెంచాడురా, అయినా నా చెల్లి బంగారం రా, ఆ రవిగాడే అంతా చేస్తున్నాడు అని, ఇంకోసారి వాడిని నా చెల్లి జోలికి రాకొద్దు అని చెప్పేయిరా అని అంటాడు. అప్పుడు తనతో ఉన్న
ఇంకో అన్న రవికి కాల్ చేసి ఈ మ్యాటర్ చెప్పి ఇంకా రావాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ ఆ పని చేయకురా అని కాల్ కట్ చేసేస్తాడు. అప్పుడు మనకు తెలుస్తుంది చిట్టి కూడా లైన్ లో ఉంది, ఇవన్నీ వింటుంది అని. దాని తర్వాత వాళ్ళిద్దరూ అది చేసినప్పుడు ఎలా అనిపించింది అని మాట్లాడుకుంటారు. ఇంకా చాలా బాగా తగిలింది అని అంటారు. అప్పుడు రవి అవును మనం సేఫ్టీ యూజ్ చేయలేదు కదా, ప్రెగ్నెన్సీ వస్తే అని అడుగుతాడు. అప్పుడు తను అయినా ఒక్కసారి చేస్తే అలా ఏం కాదులే అని, సరే నువ్వెవరికైనా అడుగు నేనెవరినైనా అడుగుతా అని వైశాలి అక్కకి కాల్ చేస్తుంది. అప్పుడు తన్ని ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఒసేయ్ నువ్వు ఇలా తయారయ్యావంటే అసలు నాకు మళ్ళీ కాల్ చేయకు, నీ వల్ల నేను చెడిపోయేలా ఉన్నాను అని కాల్ కట్ చేసేస్తుంది. అయితే కొంతసేపు తర్వాత మళ్ళీ రవిని కలవడానికి చిట్టి రవి ఫ్రెండ్ వాళ్ళ బాల్కనీకి వస్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ కాసేపు ప్రేమ కబుర్లు చెప్పుకున్న తర్వాత మళ్ళీ అలా చేస్తామని ఫిక్స్ అవుతారు. కానీ ఈసారి సేఫ్టీ యూజ్ చేద్దామని అనుకుంటారు. కానీ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం సేఫ్టీని ఎవరు కొంటారు అని. సో దీనికి సమాధానంగా చిట్టి అది నాకు వదిలే, దీనికి ఎవరిని తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు అని వైశాలి అక్కకు కాల్ చేసి అమ్మ అబ్బా అని అరుస్తూ అక్క ఒళ్ళంత నొప్పులు కాస్త మెడికల్ షాప్ కి వెళ్ళి వద్దామని తనకు మెయిన్ మ్యాటర్ చెప్పకుండా అక్కడికి తీసుకొని వెళ్తుంది. అయితే అక్కడ వైశాలికి నిజం తెలిసాక ఇది నన్ను ఏ రోజైనా ఇరికించేస్తుంది అని అనుకుంటుంది. ఇంకా మీ ఇద్దరు చాలా ముదిరిపోయారే, మీకు సరి చెప్పాల్సిందే అని వాళ్ళిద్దరిని తన ఇంటికి పిలుస్తుంది. అక్కడ వాళ్ళకి ఇది తప్పు అని చెప్పాలా అనుకుంటుంది. కానీ అప్పుడే బయట ఒక అవ్వ వచ్చి తనని పిలుస్తుంది. అప్పుడు వైశాలి ఇంచు కూడా కదలకండి అని వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్తుంది. అక్కడ ఆ అవ్వ అవును ఇప్పుడు ఒక అబ్బాయి మీ ఇంటికి వచ్చాడు, అది ఎవరు అని అడిగినప్పుడు తను అతను ఒక ఎలక్ట్రీషియన్ అని చెప్పి కవర్ చేస్తుంది. ఇంకా లోపలికి వస్తుంది. అక్కడికి వచ్చాక తనకు తెలుస్తుంది వాళ్ళు బయట ఉన్న రూమ్ లో లేరు అని, లోపలికి వెళ్లి డోర్ పెట్టుకున్నారు అని. లోపలికి వెళ్లి వాళ్ళిద్దరిని ఆపాలి అనుకుంటుంది. కానీ చిట్టి తన్ని బయటికి తోసేసి డోర్ లాక్ చేసేస్తుంది. అప్పుడు వైశాలి అక్క చాలా టెన్షన్ లో అటు ఇటు తిరుగుతూ ఎవరికైనా దొరికిపోతారా అని టెన్షన్ గా ఉంటుంది. చాలా సేపు తర్వాత ఇద్దరు బయటకు వస్తారు. అప్పుడు తను రవిని రే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళరా అని పంపేస్తుంది. అయితే తర్వాత రోజు రవి తన ఇంట్లో ఉన్నప్పుడు అతనికి ఒక పార్సల్ వస్తుంది. ఇంకా అప్పుడే చిట్టి కాల్ చేసి గిఫ్ట్ ఓపెన్ చేయు షాక్ అవుతావు అని చెప్తుంది. అప్పుడు రవి దాన్ని లోపలికి తీసుకుని వెళ్లి ఓపెన్ చేసి చూస్తాడు. ముందుగా అవి చాక్లెట్స్ ఏమో అని అనుకుంటాడు. కానీ తర్వాత వాడికి అర్థమవుతుంది అవి సేఫ్టీస్ అని. అప్పుడు రవి డోర్స్ అన్ని క్లోజ్ చేసి తనకు కాల్ చేస్తాడు. ఇంకా తనతో మాట్లాడతాడు. అయితే మళ్ళీ కొద్ది రోజులు గడిచాక ఈసారి తన ఇంటికి రమ్మని చిట్టి చెప్తుంది. అప్పుడు రవి నైట్ తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ పైన బాల్కనీకి వెళ్లి ఒక చాప వేసుకుని దుప్పట్లో దూరి మళ్ళీ మొదలు పెడతారు. అయితే ఇదంతా చిట్టి ఇంటి పక్కన ఉన్న ఇంకో అన్న వాళ్ళ బాల్కనీ నుంచి చూస్తాడు. అయితే మరుసటి రోజు వైశాలి అక్క ఇంటికి ఆ అవ్వ వచ్చి ఒసేయ్ విన్నావా మన ఊర్లో ఒకరు కూతురు లేచిపోయిందంట, అలాగే తర్వాత మీ చెల్లే కదా అని అంటుంది. అప్పుడు తను అలా నీకెవరు చెప్పారు అవ్వ అని అడుగుతుంది. అప్పుడు అవ్వ నిన్న మేడ మీద మీ చెల్లి ఇంకొకటితో అలా చేసింది అంట, ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వైశాలి అయినా ఈ మ్యాటర్ మా బాబాయ్కి చెప్పొచ్చు కదా అవ్వ అని అన్నప్పుడు లేదు లేదు వాడికి వెళ్ళి ఈ విషయం చెప్పానంటే తన కూతురు మీద ఉన్న ప్రేమతో నన్ను రెండు తగిలిస్తాడు, మనకెందుకులే అక్కడికి వెళ్ళామా ఒక కాఫీ తాగామా వచ్చి ఉన్నామా అనేలా ఉండాలి అని అంటుంది. అప్పుడు తను తట్టుకోలేక ఇదంతా ఆపాలి అనుకుంటుంది. అందుకే చిట్టి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక నువ్వు చాలా బలి తెగిస్తున్నావే, అయినా నీకు ఇలాంటివన్నీ ఎవరు చెప్తే విన్నావే అని అడిగినప్పుడు దివ్య అక్క అని అంటుంది. దివ్య అక్క ఇంకెవరో కాదు వైశాలి వాళ్ళ పెద్ద అక్క. అయితే చిట్టి చిన్నప్పుడు దివ్యతో ఎక్కువగా ఉండేది. అయితే అదే టైంలో దివ్య తన లవర్ తో తిరగడం కలవడం ఇంకా తన ముందు అన్ని చేయడం చూసి చిట్టి కూడా తనలాగే అయిపోయింది. అప్పుడు వైశాలి అంటుంది అది చెడిపోవడం కాకుండా నిన్ను కూడా చెడగొట్టేసిందా, అయినా తనతో ఉంటూ ఇవన్నీ తెలుసుకున్నావు కానీ అదంతా జరిగాక దివ్య అక్క లేచిపోవడం మా అమ్మ చనిపోవడం ఇవన్నీ తెలుసుకోలేదా, అయినా మీ నాన్న నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడే, ఇప్పటికైనా ఇలాంటివి చేయకే అని చెప్పినప్పుడు అక్క నాకు నిద్ర వస్తుంది నువ్వు వెళ్తే పడుకుంటా అని చెప్పి తన్నే వెళ్ళిపోమంటుంది. అయితే వైశాలి బయటకు వచ్చాక చిట్టి నాన్నకైనా ఈ విషయం చెప్పి ఆపించాలి అనుకుంటుంది. ఆయన దగ్గరికి వెళ్లి బాబాయ్ చిట్టి చాలా తప్పు చేస్తుంది, కనీసం తన దగ్గర నుంచి ఫోన్ అయినా తీసుకోండి లేకపోతే తర్వాత ఏం జరిగినా ఆపలేకపోతామని అంటుంది. అది విన్న తర్వాత ఇంకా చిట్టి విషయాలు అతనికి తెలియవు కాబట్టి అలాంటి పనులు మీ ఇంట్లో వాళ్ళు చేస్తారేమో, నా చిట్టి తల్లి అలా చేయదు, ఏదో అన్నయ్య కూతురు అని ఇంకా ఊరుకుంటున్నా లేదంటే దవడ పగిలేది అని కోపంగా అంటాడు. అప్పుడు తను అక్కడ నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అయితే తర్వాత మనం మళ్ళీ రవి ఇంకా చిట్టి ఫోన్ లో మాట్లాడుకుంటున్న సీన్ ని చూస్తాం. ఈసారి రవి మళ్ళీ మేడ మీదకి వెళ్దామా అని అడుగుతాడు. అప్పుడు తను లేదు కొంచెం ప్లాన్ చేంజ్, ఈసారి నా రూమ్ లో అని చెప్పి నైట్ రమ్మంటుంది. అయితే నైట్ అయ్యాక చిట్టి ఇంట్లో వాళ్ళందరూ పడుకొని ఉండడం కన్ఫర్మ్ చేసుకుని రవిని రమ్మంటుంది. మళ్ళీ రవి తన ఇంటికి వస్తాడు. ఈసారి వాళ్ళిద్దరూ తన రూమ్ కి వెళ్తారు. అక్కడ మళ్ళీ రవి టెంప్ట్ అయ్యి మళ్ళీ ఆ తప్పు పని చేస్తారు. అంతా అయిపోయాక రవి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనే టైంలో తాత లేచి ఉంటాడు. గేట్ దగ్గర తాతను చూసి రవి షాక్ అవుతాడు. కానీ మళ్ళీ ఛార్జింగ్ కోసం వచ్చా అని చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు చిట్టి నాన్న ఒక ఏసీ బుక్ చేసి మిగిలిన డబ్బులతో ఒక గోల్డ్ చైన్ తెచ్చి చిట్టి మెడలో వేస్తాడు. అప్పుడు తాత
తాత అయినా స్కూల్ కి వెళ్లే పిల్లకు బంగారం గొలుసు ఎందుకురా అన్నప్పుడు నా కూతురికి అది ఉండాలి అని అంటాడు. అయితే మళ్ళీ చిట్టి రవికి కాల్ చేస్తుంది. అందులో రవి తాతని కలిసినప్పుడు ఎలా అనిపించిందో చెప్తాడు. ఇంకా అయినా వాడు ఇంట్లో ఉన్న ఏం ప్రాబ్లం లేదు, ఈజీ పీస్ అని పట్టించుకోరు. అప్పుడు చిట్టి మళ్ళీ ఇంకో ఆర్డర్ రాబోతుంది అని చెప్తుంది. అప్పుడు రవి అడుగుతాడు ఏంటి అని. ఈసారి చిట్టి టైం పెంచాలి అని టాబ్లెట్స్ ఆర్డర్ పెట్టుంటుంది. అయితే అదే టైంలో తన అమ్మ నాన్న బయట ఉన్నప్పుడు ఆ పార్సల్ వస్తుంది. అయితే తన నాన్న దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. తన నాన్నకు అవేంటి తెలియవు కాబట్టి అప్పుడు రవి వస్తాడు. అసలు ఎందుకు నాన్న అవి ఓపెన్ చేసావు అని అడుగుతాడు. అప్పుడు రవి నాన్న అసలు ఇవేం టాబ్లెట్స్ రా అని అడుగుతాడు. అప్పుడు రవి బలం టాబ్లెట్స్ అని అంటాడు. అప్పుడు రవి నాన్న అయితే నాకు ఒకటి ఇవ్వరా అని అంటాడు. అప్పుడు రవి ఇవి నీ కోసం కావు, నాకు ఇచ్చేయని తన చేతిలో నుంచి ఆ టాబ్లెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అయితే అదే రోజు కొంతసేపు తర్వాత ఒక మేడం వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని కలుస్తుంది. మీ అబ్బాయి మీద స్కూల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి, తను చాలా మంది ఆడపిల్లల్ని తప్పుగా చూస్తున్నాడని, ఇంకా ఒక రోజు అయితే క్లాస్ రూమ్ లో ఒక అమ్మాయి పైన పడుకొని ఉండడం కూడా చూశాను, మీరు ఇప్పుడు ఎలాగైనా వంశీని అర్థమయ్యేలా చెప్పండి అని అంటారు. మ్యాటర్ ఏంటంటే ఇదంతా రవి తమ్ముడు వంశీ గురించి. అయితే వాళ్ళ అమ్మ మేడం ని అయినా ఇంత జరిగాక వాడిని అడగకపోయారా అని అంటుంది. అప్పుడు తను అడిగాను, అప్పుడు వాడు మా అమ్మ నాన్న అది చేస్తుంటే చూసా అని చెప్తాడు. ఇది విని తన అమ్మ చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. అప్పుడు మేడం మనం పిల్లలు పడుకున్నారు అని అనుకుంటాం, కానీ వాళ్ళు అన్ని గమనిస్తూ ఉంటారు, సో మనం అలాంటివి వాళ్ళ పక్కన ఉన్నప్పుడు చెయ్యకపోతే మంచిది, ఇంకా ఇదంతా తప్పు అని మీరే చెప్పాలి, ఒకవేళ మీ వల్ల కాకపోతే మీ ఆయనతో అయినా చెప్పించండి, లేదంటే ఇంకా తప్పులు జరగొచ్చు. ఈ మాట విన్నాక తను తిన్నగా రవి నాన్న దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఆయనకి అన్ని అర్థమయ్యేలా చెప్పి మీరే ఎలాగైనా వాడికి ఇది తప్పు అని చెప్పండి అని అంటుంది. అయితే వెంటనే తన అమ్మ లేనప్పుడు వంశీని అక్కడికి రమ్మంటాడు. అప్పుడు వాడిని అయినా ఇవేం పనులురా, అలా ఎందుకు చేస్తున్నావురా అని అడుగుతాడు. అప్పుడు వంశీ చెప్తాడు, అమ్మ ఇంకా నువ్వు కూడా చేస్తున్నావు కదా నాన్న, అది తప్పేలా అని అంటాడు. అప్పుడు ఆయన అది పెళ్లి అయిన వాళ్ళు చేస్తే మంచిది, కానీ అది కాకుండా చేస్తే తప్పు అని అర్థమయ్యేలా చెప్తాడు. అప్పుడు వంశీ అయితే అన్నయ్య ఎందుకు ఆ పని చేస్తున్నాడు అని అంటాడు. అప్పుడు రవి నాన్నకు తెలుస్తుంది రవి ఒక చిట్టి అనే అమ్మాయితో ఇలా లవ్ చేస్తూ రోజు ఫోన్ లో మాట్లాడుతూ ఇంటికి వెళ్తున్నాడు అని. అయితే అదర్ సైడ్ మనం మళ్ళీ రవిని చూస్తాం. వాడు ఇప్పుడు టాబ్లెట్ వేసుకుని వాడి రూమ్ లో చిట్టి కన్ఫర్మేషన్ కాల్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే తన నాన్న వచ్చి వీడు మళ్ళీ వెళ్ళకూడదని తలుపు గని వేసేస్తాడు. ఇంకా రవి అమ్మ పడుకున్న దగ్గరికి వచ్చి రవి రూమ్ తలుపు వేసేసా, అది తీయకు అని చెప్పి పడుకుంటాడు. కానీ తన అనుకుంటుంది నేను డోర్ వేసేసా వెళ్ళి తీయు అని. సో వెళ్ళి ఆ గన్ని తీసేస్తుంది. ఇంకా మళ్ళీ వచ్చి మీరు చెప్పినట్టుగానే గన్ తీసేసా అని చెప్తుంది. ఇది విని మళ్ళీ వెళ్ళి రవి నాన్న చూస్తాడు. కానీ ఈసారి రవి రూమ్ లో ఉండడు. అప్పటికే చిట్టి వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటాడు. వాళ్ళిద్దరూ అనుకుంటారు తాత పడుకున్నాడు అని. కానీ తాత తెలివిగా వాళ్ళిద్దరు రూమ్ లోకి వెళ్ళగానే డోర్ కి తాళం వేసి రవి నాన్నకి కాల్ చేసి అతను వచ్చాక చిట్టి నాన్న ఉన్న తలుపు కొట్టి అతను కూడా వచ్చాక మ్యాటర్ అంతా చెప్తాడు. కానీ చిట్టి నాన్న అది నమ్మడు. అప్పుడు అయితే ఈ తాళం తీసుకుని వెళ్ళి నువ్వే చూడు అని అంటాడు. అప్పుడు అతను వెళ్ళి తాళం తీసి డోర్ నాక్ చేస్తాడు. అప్పుడు చిట్టి కొంచెం డోర్ తీసి ఏమైంది నాన్న నేను పడుకొని ఉన్నా అని అంటుంది. అప్పుడు చిట్టి నాన్న ఏంటయ్యా ఇది, తను ఒక్కరితో ఉంది కదా అని అంటాడు. అప్పుడు తాత లోపలికి వెళ్లి డోర్ వెనుకున్న రవిని బయటికి తెచ్చి చూపిస్తాడు. అప్పుడు రవి నాన్న అతన్ని కొడుతూ కొడుతూ తన మేకలు మేపించే ప్లేస్ కి తీసుకొని వెళ్తాడు. ఇంకా చిట్టి నాన్న మాత్రం తాతతో ఏం మనిషివయ్యా, ఒక తండ్రికి తన కూతురు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చూపిస్తావా, నీకు కొంచెమైన జాలి లేదా అని నెత్తి కొట్టుకొని ఏడుస్తాడు. అయితే ఇంకో సైడ్ రవి నాన్న రవిని కర్రతో చాలాసేపు కొట్టాక సడన్లీ ఆగిపోతాడు. కాసేపు తర్వాత వాడిని కూర్చోపెట్టి రే మీ అమ్మ పిచ్చితిరా, నిన్ను చదివించడానికి తను రోజు కూలి పని చేస్తూ నువ్వేదో పెద్దవాడి అవుతావని నమ్ముతుందిరా, కానీ నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని తనకు తెలిస్తే తన పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా, అయినా మనకు ఇవన్నీ వద్దురా, ఇప్పటికైనా అన్ని మర్చిపోయి మంచిగా చదువుకోరా అని అంటాడు. అయితే మళ్ళీ మనం మార్నింగ్ టైం చిట్టి అమ్మతో అవ్వ ఉండడం చూస్తాం. అక్కడికి చిట్టి వచ్చి అమ్మ నా ఫోన్ ఎక్కడా అని తనతో గొడవ పెట్టుకుని ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. అందులో ఆ అవ్వ వెళ్లి గోడ గుద్దుకొని నెత్తి పగులుతుంది. అప్పుడు తను అరుస్తూ అరుస్తూ బయటికి వెళ్ళిపోతుంది. ఈ మ్యాటర్ ముందుకు వెళ్లి ఇంకేమి ప్రాబ్లమ్స్ రాకూడదని చిట్టి తాత రవి నాన్న దగ్గరికి వస్తాడు. సత్తయ్య మనం రోజు తెల్లవారులు ముఖం చూసుకునే వాళ్ళం, అలాంటిది ఈ తప్పు జరిగితే మళ్ళీ అలా ఉండలేకపోతాం, కాబట్టి మా సైడ్ నుంచి మా పిల్లని ఇటువైపు రానియకుండా మేము ప్రయత్నిస్తాం, కానీ మీ సైడ్ నుంచి కూడా ఏమీ జరగకుండా ఉండేలా చూడయ్యా అని దండం మొక్కుతాడు. అప్పుడు రవి నాన్న అయినా మా సైడ్ కూడా తప్పు ఉందని అంటాడు. అప్పుడు తాత ఏ సైడ్ తప్పున్నా కూడా ఆడపిల్ల వాళ్ళం కాబట్టి కాలు పట్టుకోవాల్సి వచ్చినా కూడా పట్టుకోవాల్సిందే అని ఏడుస్తాడు. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక రోజు రవి అమ్మ రవి కోసం కుట్టించడానికి ఇచ్చిన యూనిఫామ్ ఇంటికి వస్తుంది. అప్పుడు తను నా కొడుకు ఏ రోజైనా బాగా చదివి ఒక పెద్ద ఇల్లు కట్టి అందులోకి వెళ్ళినప్పుడు ఈ సూట్ వేసుకుని వెళ్తాడు అని నమ్మకంగా చెప్తుంది. అయితే కొంతసేపు తర్వాత రవి వాళ్ళ డోర్ నాక్ అవుతుంది. అప్పుడు రవి అమ్మ వెళ్లి చూస్తే అక్కడ చిట్టి ఉంటుంది. తను రవి రాగానే
వెళ్ళి అతన్ని హగ్ చేసుకుంటుంది. ఇంకా నేను నీతోనే ఉండిపోతా అని అంటుంది. అప్పుడే బాలు అన్న అక్కడికి వచ్చి రవిని చెంపపై కొట్టి, రేయ్ ఇంకోసారి నా చెల్లి నీ దగ్గరికి వచ్చినా లేదా నువ్వు నా చెల్లి దగ్గరికి వచ్చినా చచ్చేది నువ్వే అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి రవి అమ్మ ఏడుస్తూ, ఏంట్రా ఇదంతా, ఎందుకురా ఇలా చేసావని ఏడుస్తూ కొడుతూ ఉంటుంది. అప్పుడు రవి తన అమ్మని పక్కకు తోసేస్తాడు. కోపం వచ్చిన రవి నాన్న తన్ని కొట్టాలి అనుకుంటాడు, కానీ ఆగిపోతాడు. అప్పుడు తన అమ్మ, ఇంత జరిగినా తప్పు చేసిన కొడుకును కొట్టవేంటయ్యా అని అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, వాడిని కొట్టేటప్పుడు నాకు చిన్నప్పుడు రవియే కనిపిస్తున్నాడే, అందుకే కొట్టలేకపోతున్నా అని. అక్కడ ఇద్దరు ఏడుస్తారు. ఇంకో సైడ్ బాలు చిట్టిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ చిట్టి అమ్మ ఎక్కడికి వెళ్ళావా అని అడిగినప్పుడు నా మొగుడి దగ్గరికి వెళ్ళా అని పొగరుతో సమాధానం ఇస్తుంది. అది విని బాలు కోపంతో తన్ని చెంపపై కొడతాడు. అది చూసి చిట్టి నాన్న బయటికి వెళ్ళిపోతాడు. అయినా సరే తను అదే పట్టు పట్టడం వల్ల బాలు ఆగకుండా చెంపపై కొడుతూనే ఉంటాడు. అప్పుడు తాత ఏడుస్తూ వచ్చి, రే తన్ని వాడు ఒక్కసారి కూడా కొట్టకుండా పెంచాడురా, దాన్ని అలా కొట్టకురా అని అంటాడు. అప్పుడు బాలు అన్న బయటికి వెళ్లి చిట్టి నాన్న కాలు దగ్గర పడి ఏడుస్తాడు. అతనితో పాటు చిట్టి నాన్న కూడా ఏడుస్తాడు. ఇప్పుడు అందరూ నార్మల్ గా ఉండడం మొదలు పెడతారు. చిట్టి తన రూట్ లో ఇంకా రవి తన రూట్ లో ఉంటారు. ఇద్దరు స్కూల్స్ కి వెళ్ళడం మొదలు పెడతారు, కానీ కలవలేకపోతారు. అయితే ఒక రోజు చిట్టి ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని తెలుసుకుంటుంది. ఆ విషయం తను రవికి సైన్ చేస్తూ దూరం నుంచి చెప్తుంది. అది తెలుసుకుని రవి చిట్టి స్కూల్లో కీర్తి ఫ్రెండ్ తో ఉన్నప్పుడు తన ఫోన్ కి కాల్ చేసి చిట్టిని స్కూల్ వెనక్కి రమ్మంటాడు. అయితే అక్కడికి వచ్చాక ఇద్దరు గట్టిగా హగ్ చేసుకుని, నిన్ను వదిలి నేను ఉండలేను అని, ఇద్దరం కలిసి ఉండి ఎక్కడికైనా వెళ్ళిపోతామని అనుకుంటారు. అప్పుడు చిట్టి, అదంతా ఏమీ అవసరం లేదు, మనం స్ట్రైట్ గా వెళ్లి పోలీస్ స్టేషన్ లో మనం ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పి అక్కడే పెళ్లి చేసుకుందాం, మన అమ్మ నాన్న మనల్ని ఏమీ చేయలేకపోతారని వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అయితే ఇప్పుడు సీన్ ఇక్కడ కట్ అయ్యి 9 నెలల ముందుకు వెళ్తుంది. అయితే ఇప్పుడు చిట్టి మనకు ఒక స్టేట్ హోమ్ లో కనిపిస్తుంది. అక్కడ తను ఇప్పుడు 9 months ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అయితే ఒక డాక్టర్ వచ్చి తన్ని చెక్ చేసి, బిడ్డ ఇంకా తన హెల్త్ బాగానే ఉంది, కానీ నువ్వు ఇంకా సేఫ్ గా ఉండాలి అని చెప్పి తన్ని పంపేస్తుంది. అయితే అప్పుడు తన అక్కడ ఉన్న కేర్ టేకర్ ని అడుగుతుంది, అవును తన ఇష్టంతోనే అలా చేసింది కదా, మరి తను ఇక్కడ ఎందుకు ఉంది అని అడుగుతుంది. అప్పుడు తను జరిగిన విషయం అంతా చెప్తుంది. వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరు మైనర్స్ అని. సో ఈ విషయం తెలియగానే చిట్టి ఇంట్లో వాళ్ళు పోక్సో కేసుని పెట్టారు. అప్పుడే రవిని పోలీసులు పట్టుకుపోయారు. ఇంకా ప్రెగ్నెన్సీ చిట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు కాబట్టి తను ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన మొదట్లో అందరితో చాలా బాగా కలిసిపోయింది. ఎప్పుడు తను ప్రేమించిన వాడిని తలుసుకొని హ్యాపీగా ఉండేది. అయితే ఒక రోజు క్లాస్ లో లైఫ్ లో ఉండాల్సిన గోల్స్, లవ్ ఇలాంటివి మీద ఆ కేర్ టేకర్ క్లాస్ చెప్తుంది. అందులో ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ స్టార్ట్ లో ఉన్నారు కాబట్టి మీకు మీరు లవ్ చేసిన అబ్బాయి గుర్తొచ్చి హ్యాపీగా ఉండొచ్చు, కానీ 6 నెలల ప్రెగ్నెన్సీ వచ్చాక నీ పక్కన ఒకరు ఉండాలి. అక్కడ నీకు ఏది కావాలి అంటే అది తెచ్చి ఇచ్చే మీ నాన్న ప్రేమ కావాలా లేదా నువ్వు ప్రేమించిన వాడు ప్రేమ కావాలా అనే ప్రశ్న మీలో వస్తుంది అని చెప్తుంది. అయితే సేమ్ చిట్టికి కూడా అలానే ఫీల్ అవుతుంది. అయితే ఇలాగే ఒక రోజు తను కూర్చొని ఉన్నప్పుడు ఒక అమ్మాయి గట్టిగా ఏడుస్తుండడం వినిపించి వెళ్తుంది. అక్కడికి వెళ్లి ఏం జరిగింది అని అడిగినప్పుడు తను ఈ పరిస్థితిలో ఉండడం వల్ల ఊర్లో తన నాన్న అవమానాలు తట్టుకోలేక ఉరివేసుకుని చనిపోయాడని తెలుసుకుంటుంది. ఇది విని తను కూడా చాలా కంగారు పడుతుంది. అప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకుని నాన్నతో మాట్లాడాలి అనుకుంటుంది, కానీ ఎవరు ఫోన్ ఇవ్వరు. అయితే ఒక రోజు తన్ని కలవడానికి ఆ అవ్వ మళ్ళీ వస్తుంది. తను వచ్చి, నువ్వు చేసిన పనికి పరువు పోలేదు, ప్రాణాలు పోయినట్టు అనిపించింది అని చెప్పి, మీ నాన్న మొదటిసారిగా మీ అమ్మాయి మేమిద్దరం ఇష్టంతో పెళ్లి చేసుకుంటున్నాం అని ఒక పోలీస్ కాల్ చేసి చెప్పినప్పుడు మీ నాన్న అక్కడ ఎంత కుమిలిపోయి ఏడ్చాడో నీకు తెలియదు అని చెప్తుంది. ఇంకా ఆ అవ్వ కూడా చాలా ఏడుస్తుంది. అయితే తనలో ఇంకా భయం పెరిగిపోవడం వల్ల ఆ కేర్ టేకర్ దగ్గరికి వెళ్ళి, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతా మేడం, ప్లీజ్ హెల్ప్ చేయండి అని బ్రతిమాలుకుంటుంది. అయితే ఆ కేర్ టేకర్ అంటుంది, ఒక్కసారి నీ డెలివరీ అయ్యాక నేను మీ ఇంటికి పంపేస్తా అని చెప్పడం వల్ల తను ఇంకా ఇక్కడే ఉంది, ఇంకా ఎప్పుడు డెలివరీ అవుతుందా, ఎప్పుడు మా నాన్నని కలుస్తానా అని ఆరాటంగా ఉంది అని ఆ కేర్ టేకర్ డాక్టర్ కి చెప్తుంది. అయితే ఇప్పుడు 9 నెలల ప్రెగ్నెంట్ కాబట్టి చిట్టికి నొప్పులు రావడం మొదలవుతాయి. అయితే తన్ని ఒక హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. సరిగ్గా 2 నెలలు గడిచిపోతాయి. ఇప్పుడు తన్ని తీసుకొని బాలు అన్న వాళ్ళ ఇంటికి వస్తాడు. అక్కడ చిట్టి తన నాన్నతో మాట్లాడాలి అనుకుంటుంది, కానీ ఏమీ సమాధానం ఇవ్వడు. అప్పుడు తను, నన్ను క్షమించండి నాన్న, మళ్ళీ ఎప్పుడు అలాంటి తప్పు చేయను, ఈసారి సరిగ్గా ఉంటాను అని తన నాన్న చెప్పు తెచ్చుకొని చెంపపై కొట్టుకుంటూనే ఉంటుంది. అప్పుడు అది చూడలేక తన్ని క్షమించేస్తాడు. అప్పుడు తాత వచ్చి, జరిగిందేదో జరిగిపోయింది, అంతా వదిలేయండి అని అంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత చిట్టికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. చిట్టి అంటుంది, ఎందుకమ్మా ఇప్పుడే నాకు పెళ్లి, నేను చదువుకుంటా అని అంటుంది. కానీ అమ్మ అంటుంది, మళ్ళీ అలాంటి మాటలు పడలేమమ్మా, అందుకే నీకు పెళ్లి చేస్తున్నామని అంటుంది. అప్పుడు చిట్టి వెళ్లి పెళ్లి కొడుకుని చూసినప్పుడు అతను మరీ ఏజ్ బార్ లాగా ఉంటాడు. అప్పుడు వైశాలి అక్క చిట్టి అమ్మని, పెళ్లి కొడుకు ఏంటి పిన్ని ఎంత ఓల్డ్ గా ఉన్నాడు అని అడుగుతుంది. అప్పుడు తన అమ్మ ఇంకో నిజం చెప్తుంది. 9 నెలలు ప్రెగ్నెన్సీ తర్వాత ఆపరేషన్ అయిన టైంలో తను మైనర్ గా ఉండడం వల్ల బిడ్డ అక్కడే చనిపోయింది. ఇంకా చాలా బ్లడ్ లాస్ అవుతుండడం వల్ల
వల్ల తనని కాపాడడానికి గర్భసంచి తీసేయాల్సి వచ్చింది అని కూడా చెప్పింది. పెళ్లి కొడుక్కి 2 పిల్లలున్నా అన్ని ఒప్పుకొని వచ్చాడు కాబట్టి చేస్తున్నామని అంటుంది. అంతలో తాత వచ్చి పెళ్లి కొడుకు పెళ్లికి ఒప్పుకున్నాడు అని చెప్తాడు. అయితే చిట్టి అప్పుడు అమ్మని తాతని అందరినీ ప్లీజ్ నేను చదువుకుంటాను నాకు పెళ్లి చేయకండి అని అంటూ తన నాన్నని బ్రతిమాలుకుంటూ చాలా ఏడుస్తుంది. అప్పుడు తన నాన్న వచ్చి నా చిన్నప్పుడు మా అమ్మ చనిపోవడం వల్ల మా నాన్నకు చాలా బాధ అనిపించింది. అలాగే ఇప్పుడు ఎక్కడ మళ్ళీ తన కొడుకు చావు చూస్తే ఏమైపోతాడో అనే భయంతో నేను ఇంకా చావలేదు. ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవు అంటే అదే జరుగుతుంది అని చెప్తాడు. దీంతో తన ఫ్లాష్ బ్యాక్ అంతా ముగిసిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ లో చిట్టి దగ్గరికి అమెరికాలో ఉండే తన ఫ్రెండ్ కీర్తి వస్తుంది. ఎలాగైనా నువ్వు కూడా రా అని చెప్తుంది. అప్పుడు తను మీరందరూ మీ లైఫ్ లో ఏదో ఒకటి సాధించి మంచి స్థాయిలో ఉన్నారు, కానీ నేను మ్యారేజ్ చేసుకుని ఇలా ఉన్నా నాకు అదులా ఉందే అందుకే నేను రాను అనుకుంటున్నా అని అంటుంది. అప్పుడు తను నువ్వు ఎలా ఉన్నా మా ఫ్రెండ్వి అందుకే నువ్వు ఎలాగైనా రా అని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే కొంతసేపు తర్వాత చిట్టి మొగుడు వస్తాడు. అప్పుడు తన కూతురు వచ్చి నాన్న అమ్మ రేపు వాళ్ళ 10th రీయూనియన్ కి వెళ్తుంది అంటుంది అని చెప్తుంది. అయితే ఇది విని మరుసటి రోజు తనని తీసుకొని బైక్ మీద అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే ఒక రోడ్ లో చాలా మేకలు ఉంటాయి, దానివల్ల అక్కడ బైక్ ఆపేస్తాడు. అప్పుడే ఇంకో బైక్ వాడు వచ్చి ఆ మేకలు మేపుకునే వాడిని రే రవి నీ మేకలన్నీ సైడ్కి తీయరా అని గట్టిగా అరుస్తూ చెప్తాడు. అక్కడ తనకు తెలుస్తుంది తను ప్రేమించిన రవి అతనే అని. రవి కూడా తనని చూడగానే గుర్తుపట్టేస్తాడు. అయితే ఇలా వాళ్ళ ఆఖరి కలయికతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మీకు ఈ సినిమా ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.